హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలండి. అయితే నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి అడిగారండి, అన్న కటింగ్ మెటీరియల్కి రా మెటీరియల్కి వ్యత్యాసం ఏంటి? కటింగ్ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా, రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా అని అడిగారండి. నా సమాధానం ఏంటంటే, కటింగ్ మెటీరియల్ అనేది లాస్ట్ మెటీరియల్ అండి. అంటే ఇక కట్ అయిపోయిన తర్వాత రా మెటీరియల్ నుంచి కట్ చేసిన తర్వాత లాస్ట్ మెటీరియల్ అనేదండి. కానీ రా మెటీరియల్ అంటే ఏంటంటే, మనం రా మెటీరియల్ కొనుక్కొని మనం ఇష్టం వచ్చినట్టు కటింగ్ చేసుకోవచ్చు. పాన్ కట్ అని, కుషన్ కట్ అని, లహాట్ కట్ అని, డిఆర్ కట్ అని, బిఆర్ కట్ అని, సిఆర్ కట్ అని, మొత్తం 10 కటింగ్స్ ఉంటాయండి. మీకు ఇష్టమైన కటింగ్ చేసుకోవచ్చు. బాదం కట్ అని, ఇట్లా రకరకాలుగా 10 కటింగ్స్ ఉంటాయి అన్నమాట. లాస్ట్ 10 కటింగ్స్ ఏంటి డైమండ్స్లలో. రా మెటీరియల్కి ఉన్న వ్యత్యాసము, కటింగ్ మెటీరియల్కి ఉన్న కాస్ట్, ఈ రెండు వేరియేషన్ చూసుకుంటే, సపోజ్ హై క్వాలిటీ డైమండ్ వచ్చేసి మీకు 1 క్యారెట్ వచ్చేసి, సపోజ్ చెప్తున్నా 1 క్యారెట్ వచ్చేసి 50,000 పట్టింది అనుకోండి. మీకు కటింగ్ మెటీరియల్ వచ్చేసి అదే కటింగ్ పీసు VVS1 వచ్చింది అనుకోండి, ఎటు లేదన్నా 10 to 11 lakhs ఉంటుంది కాస్ట్. ఎంత వేరియేషన్ ఉందో చూడండి. కటింగ్ మెటీరియల్ అనేది లాస్ట్ మెటీరియల్ ఇక. సో అంత కాస్ట్ ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే, కటింగ్ మెటీరియల్కి కొంచెం ముందుకు వస్తారు. చాలామంది లేదంటే నాకు రా మెటీరియలే కావాలి. రా మెటీరియల్ తీసుకోవడం వల్ల ఏంటంటే, మనకు కటింగ్ మెటీరియల్ కన్నా రా మెటీరియల్ తక్కువ రేటుకి వస్తుంది అనమాట. దానివల్ల చాలామంది ఏం చేస్తారంటే, రా మెటీరియల్ కొనుక్కొని కటింగ్ మెటీరియల్ని ఏ విధంగా అయినా డిజైన్ చేసుకుంటారు చాలామంది. తర్వాత వచ్చేసి మీకు చిన్న వేరియేషన్ చెప్తానండి. మనకు మంచి దిగుబడి రావాలంటే షేప్ బాగుండాలి. ఏది రా మెటీరియల్లో డైమండ్, న్యాచురల్ డైమండ్ మంచి షేప్ ఉండాలి. ఉండడం వల్ల మీకు ఏ విధమైన కటింగ్ అయినా చేసుకోవచ్చు. రకరకాల కలర్స్ వస్తాయి. మనకు మంచిగా ఉండాలి, పీసు బాగుండాలి, మంచి కటింగ్ రావాలి అంటే షేప్ పీస్ తీసుకొని మనం చేయించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ కటింగ్ పీస్ చూస్తున్నారు మీరు. అయితే ఈ కటింగ్ పీస్లో లాస్ట్ కటింగ్స్ ఉంటాయి కదా, ఇక మనకి ఏం లేదండి, డైరెక్ట్ మీరు దాన్ని ఉంగరానికి వాడుకోవచ్చు, ఇయర్ రింగ్స్ వాడుకోవచ్చు, నోస్ రింగ్ వాడుకోవచ్చు, లేకపోతే కడియాలకు వాడుకోవచ్చు, గాజులకు వాడుకోవచ్చు, రకరకాలుగా వాడుకోవచ్చు అండి. ప్రిన్సెస్ కట్ అని, తర్వాత వచ్చేసి బాదం కట్ అని, డిఆర్ కట్ అని, బిఆర్ కట్ అని, ఇలా రకరకాల కటింగ్స్ ఉంటాయి. మెయిన్ డైమండ్ కటింగ్ అండి. డైమండ్ మెయిన్ బిఆర్ కట్ అంటారు దీన్ని. ఇదే ఎక్కువ ప్రపంచంలో సేల్ అయ్యేది ఎక్కువ. కొందరు ఏంటంటే కావాలని లవ్ సింబల్ అని లేదా బాదం సింబల్ అని తయారు చేయించుకుంటారండి. దీనికి ఎక్కువ క్రేజ్ ఎక్కువ అనమాట. మనం న్యాచురల్ డైమండ్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలండి. ఎందుకంటే ల్యాబ్ ప్రూఫ్ డైమండ్ రీసేల్ ఉండదు, జెర్కాన్లో రీసేల్ ఉండదండి. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు ఏది కొనుక్కున్నా మీరు మీ సొంత ల్యాబ్ రిపోర్ట్ వేసుకొని కొనుక్కోండి. న్యాచురల్ డైమండ్ని కొనండి. ఎప్పటికైనా దానికి వాల్యూ ఉంటుంది. ఎప్పటికైనా సరే న్యాచురల్ డైమండ్కి ఎప్పటికైనా సరే మంచి విలువ ఉంటుంది. మెయిన్ అన్నమాట న్యాచురల్ డైమండ్ అనేది మెయిన్ ఇప్పుడు. సో చాలామంది నన్ను అడిగిన విషయం ఏంటంటే, న్యాచురల్ డైమండ్ కొనిపెట్టుకోవడం వల్ల లాభమా నష్టం అని అడిగారు. న్యాచురల్ డైమండ్ కొనిపెట్టుకోవడం వల్ల నష్టం ఏమీ లేదండి, లాభం ఎక్కువ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా కార్పొరేట్ జ్యువెలరీస్లలో జరిగే మోసం బాగుంటుందండి. మామూలు క్వాలిటీ చూపించి ఇది హై క్వాలిటీ అని వాళ్ళ సొంతగా సర్టిఫికేట్ ఇస్తున్నారు. నేను దీన్ని రీసెర్చ్ చేశా. గుర్తుపెట్టుకోండి, నేను పేర్లు చెప్పలేను తప్పు కాబట్టి. మీరు సొంతగా కొనుక్కుంటే ల్యాబ్ రిపోర్ట్ వేసే మాత్రమే కొనుక్కోండి. దానికి విలువ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. బెస్ట్ క్వాలిటీస్ నా దగ్గర దొరుకుతాయి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.